వివరాల్లోకి వెళ్తే ప్రజలందరి ఇంట ఈ సంక్రాంతి పండగ ఆనందాల సిర్లు పంటను కురిపించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. ఏలూరు ఆర్ఆర్పేటలోని జగన్నాథ రెసిడెన్సీ వద్ద సోమవారం భోగి పర్వదిన వేడుకలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులు ఇతర అపార్ట్మెంట్ వాసులు భోగి మంటలను వేశారు. భక్తిపూర్వకంగా భోగి మంటలకు నమస్కరించారు. మహిళలంతా భోగి మంటల చుట్టూ తిరుగుతూ గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పాడి పంటలు నవసిరులు కురిపించే సంక్రాంతి పండగ అందరి జీవితాల్లో నూతన కాంతులు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బెల్లంకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. చూడండి ఒకసారి ఆరోగ్యంతో ఉండాలని చెప్పినని ఆ భగవంతుని సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ. ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి. మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో మరి అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరింటి దగ్గర వారు భోగి మంటలు వేసుకోవడం జరిగింది. తెల్లవారుజామునే మేము కూడా మా ఇంటి దగ్గర అపార్ట్మెంట్లో ఉన్న 15 ఫ్లాట్ల వాళ్ళం కూడా కలిసి ఇక్కడ మరి భోగి మంటలు వేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ సంవత్సరం అందరూ కూడా ఆనందదాయకమైన వాతావరణంలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి పండుగని కూడా జూన్ తర్వాత ప్రతి పండుగని కూడా అత్యంత ఆనందంగా చేసుకున్నారు. తప్పనిసరిగా ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ధైర్యంతో ఏ విధంగా అయితే ఉన్నారో వాళ్ళ జీవితాలన్నీ కూడా 2025 నుంచి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రజలందరికీ మా ప్రీతమ నాయకులు బడేటి చంటి గారికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి మా అపార్ట్మెంట్ సభ్యులందరికీ నమస్కారం అండి. మా అపార్ట్మెంట్కి ఎమ్మెల్యే గారు రావడం మాకు చాలా సంతోషం. ఆయన పాపం అడిగిన వెంటనే మాకు వచ్చి మా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలుపుతూ ముగిస్తున్నాను. ఏలూరు ప్రజలందరికీ అపార్ట్మెంట్ వాళ్ళందరికీ భోగి శుభాకాంక్షలు. ప్రజలందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ప్రజలందరికీ భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ఈ 2025లో మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ సంక్రాంతి అందరూ హ్యాపీగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.